is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics, chapter number 3, Understanding Quadrilaterals, exercise 3.3 lo 9th problem. See beta. In the above figure, both risk and clue clue are parallelograms. risk and CLUE అనేటివి రెండు పారాగ్రామ్స్ ఒక ఫిగర్లో డ్రా చేసి ఉంది. అయితే ఎక్స్ వాల్యూ అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చారన్న వాళ్ళు RISK అండ్ CLUE ఆర్ parallelogram. Okay, parallelograms in which angle RKS equal to 120 degree RKSE angle and angle CLU equal to 70 degree ఈ యాంగిల్. అర్థమైందా? ఎస్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఓ అని పేరు పెట్టుకుంటున్నా. లెట్ ఐఎస్ అండ్ ఈసి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ ఓ. నెక్స్ట్ ఇన్ parallelogram RISK. ఇప్పుడు RISK గురించి మాట్లాడతాను. యాంగిల్ RKS ప్లస్ యాంగిల్ ISK ఈక్వల్ టు 180 డిగ్రీ అవుతుందమ్మా. యాంగిల్ RKS ఈ యాంగిల్ని ప్లస్ యాంగిల్ ISK ఈ యాంగిల్ని యాడ్ చేసి, ఇవి రెండు అడ్జసెంట్ యాంగిల్స్ కదా, యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ parallelogram ఈజ్ 180 కాబట్టి. ఓకే, కే తెలుసు మనకి ఆల్రెడీ, RKS అనేది 120 డిగ్రీ అని, ప్లస్ యాంగిల్ ISK ఈక్వల్ టు 180 డిగ్రీ. యాంగిల్ ISK ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ 120 డిగ్రీ. యాంగిల్ ISK ఈక్వల్ టు 60 డిగ్రీ. సో ఈ యాంగిల్ 60 అయింది. ఓకే, ఇప్పుడు ఈ పారాగ్రామ్ని యూజ్ చేసి ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాను. ఓకే, ఎస్. అండ్ ఆల్సో ఇన్ parallelogram CLUE యాంగిల్ CEU ఈక్వల్ టు యాంగిల్ CLU కదా నాన్న. ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. బికాజ్ opposite angles of a parallelogram are equal కాబట్టి. ఓకే, యాంగిల్ CEU యాంగిల్ CEU ఈక్వల్ టు CLU ఎంత? 70 డిగ్రీ. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ 70 అయిపోయింది. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ట్రయాంగిల్ అయిందమ్మా, అయిందా? యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ EOS కరెక్టా? ఇన్ ట్రయాంగిల్ OES యాంగిల్ OES ప్లస్ యాంగిల్ ESO ప్లస్ యాంగిల్ X
లేదు సారీ యాంగిల్ OES ప్లస్ యాంగిల్ ESO ప్లస్ యాంగిల్ SOE ఈక్వల్ టు 180 డిగ్రీ. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకే, యాంగిల్ OES 70 డిగ్రీ, యాంగిల్ ESO 60 డిగ్రీ, యాంగిల్ SOE x ఈక్వల్ టు 180 డిగ్రీ. 130 ప్లస్ x ఈక్వల్ టు 180 డిగ్రీ, x ఈక్వల్ టు 180 మైనస్ 130 డిగ్రీ, x ఈక్వల్ టు 50 డిగ్రీ. ఇదే కదా మనకు కావాల్సిన యాంగిల్. ద రిక్వైర్డ్ యాంగిల్ ఆఫ్ x ఈజ్ 50 డిగ్రీ. ఇది నా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.